అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రోజుకు రోజుకు రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 144 సహకార సంఘాలు ఉన్నాయి. 144 సహకార సంఘాల ద్వారా ధాన్యం కొనుగోలు కొనసాగుతున్న నేపథ్యంలో ఇటీవల కాలంలో ధాన్యం కొనుగోలులో అవకతవకలు జరిగాయని చెప్పి కొన్ని సహకార సంఘాలకు సంబంధించిన నోటీసులు జారీ చేశారు. కొన్ని సహకార సంఘాల్లో రికవరీ చేసిన పరిస్థితులు ఉన్నాయి. గత కొన్నేళ్లుగా కూడా ధాన్యం కొనుగోలు పూర్తి స్థాయిలో సహకార సంఘాల ఆధ్వర్యంలో జరగడం, దీనికి అంతటికి సంబంధించి ఈ ధాన్యం కొనుగోలులో అవకతవకలకు పాల్పడ్డ 34 సహకార సంఘాలు ఉన్నాయి. ఆ 34 సహకార సంఘాలకు సంబంధించి చూసుకుంటే సహకార సంఘాల పాలకవర్గం పూర్తవుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఏవైతే సహకార సంఘాలు అవినీతికి పాల్పడ్డాయో వాటిని రద్దు చేసే దిశగా ఇప్పటికే ఆలోచన జరుగుతుంది. కొన్ని పాలక వర్గాలను ఇప్పటికే రద్దు చేసింది. 34 పాలక వర్గాల్లో ఒక 10 పాలక వర్గాల వరకు కూడా రద్దయిన పరిస్థితి నెలకొంది. ఎందుకంటే పాలక వర్గంలో ఉన్న అధ్యక్షాలు, అదేవిధంగా దానికి సంబంధించిన డైరెక్టర్లు అందరూ కూడా రాజకీయంగా పార్టీలు మారడంతో ఈ తతంగం అంతా జరుగుతుందని చెప్పచ్చు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 144 సహకార సంఘాల్లో 34 సహకార సంఘాలకు సంబంధించి అవినీతికి పాల్పడ్డారు. చాలామంది పార్టీలు మారేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో వారిపైన కఠిన చర్యలు, వారికి సంబంధించిన పాలకవర్గం రద్దు చేసే దిశగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇటు నిజామాబాద్ జిల్లాలో చూసుకుంటే బోధన్, అదేవిధంగా రెంజల్, నవీపేట్, అదేవిధంగా అటు మోర్తాడ్, దాంతోపాటు మరికొన్ని పాలక వర్గాల్లో పూర్తి స్థాయిలో అవినీతికి పాల్పడ్డట్లు తెలిసింది. అవినీతికి పాల్పడ్డ సహకార సంఘాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఆ సహకార సంఘాల్లో ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో ఆ సహకార సంఘాలకు సంబంధించిన అధ్యక్షులు, దానికి సంబంధించిన చైర్మన్లు కానీ, డైరెక్టర్లు కానీ ఇతర పార్టీలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో వారిపై ఏదైతే ఇతర పార్టీలకు వెళ్తే ఈ పార్టీకి బలం తగ్గుతుందన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో వారిపైన చర్యలు తీసుకునేందుకు కూడా సిద్ధమవుతుంది. బోధన్ నియోజకవర్గంలోని 4 సంఘాలకు బ్లాక్ లిస్ట్లో పెట్టే పనిలో ఉన్నారు. సొసైటీ పాలక వర్గాన్ని రద్దు చేసే దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయి. తాజాగా ఏదైతే వీరికి సంబంధించిన పదవులు కూడా కట్టుబెట్టారన్నట్ల సమాచారం. జుక్కల్ నియోజకవర్గంలోని మరో సొసైటీ కూడా సైతం ఇదే తంతు కొనసాగుతుంది. ఇందల్వాయి మండలంలోని 2 డైరెక్టర్లను కూడా తీసివేసిన పరిస్థితి నెలకొంది. దాంతోపాటు ఏదైతే మాక్లూరు, నవీపేట పాలక వర్గాలకు సంబంధించి వాటిపైన కూడా రద్దు చేసే దిశగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 144 సహకార సంఘాలకు సంబంధించి ఎక్కడైనా అవినీతికి పాల్పడ్డా పార్టీ మారే ఆలోచనలు ఉన్నావు. ఎందుకంటే రాజకీయం రోజు రోజుకు మారుతున్న నేపథ్యంలో ఇతర పార్టీలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న నాయకుల వైపు పార్టీలు చూస్తున్నాయి. పార్టీలు చూస్తున్న నేపథ్యంలో ఎవరైనా సరే పార్టీ మారితే మాకు బలం తగ్గుతుందనే ఉద్దేశం మీద ఏదైతే ఆ పార్టీలకు సంబంధించిన నేతలు ఉన్నారో ఆ నేతలు ఇతర పార్టీలకు, ఉదాహరణకు ప్రతి ఒక్కరు కూడా అధికారంలో ఉన్న పార్టీ వైపు చూస్తుంటారు. అధికారం వైపు ఉన్న పార్టీ వైపు వచ్చిన వారందరూ కూడా తిరిగి ద్వారా సొంత పార్టీలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో అధికార పార్టీ వారిపైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతుంది. ఇప్పటికే చాలా సహకార సంఘాల్లో పాలక వర్గాలు రద్దు చేశారు. డైరెక్టర్లని తొలగించిన దాఖలాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా జిల్లాలో రాజకీయం వేడెక్కిందనే చెప్పవచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజిన్తో గంగారెడ్డి, ఆర్టీవీ, నిజామాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో. జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.